నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు ఆ దిశగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కేరళలోని వైనాడ్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సవాల్గా తీసుకుంది. ప్రియాంక గాంధీని భారీ మెజారిటీతో గెలిపించడమే కాంగ్రెస్ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలోని వాయనాడ్ స్థానంలో జరిగే ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సవాల్గా తీసుకుంది. కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రియాంక గాంధీని వాయనాడ్ నుంచి బరిలో నిలిపిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో 7 లక్షల మెజారిటీ తగ్గకూడదని పార్టీ నాయకులకు సూచించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేసి 2 స్థానాల నుంచి గెలుపొందారు. దీంతో 2 స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉండగా రాహుల్ గాంధీ వాయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో వాయనాడ్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. కేరళలోని వాయనాడ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో నిలవడంతో ఇప్పుడు ఆమె గెలుపును కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత లోక్సభకు వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గత ఎన్నికల్లో యూపీలోని అమేధి, కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేశారు. అయితే రాహుల్ అమేధిలో ఓడిపోగా వాయనాడ్ నుంచి గెలుపొందారు. దీంతో 17వ లోక్సభకు వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి కూడా రాహుల్ గాంధీ అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ వాయనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో కూడా రాహుల్ గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ 2 స్థానాలు రాహుల్కు కీలకమే. ఎందుకంటే ఒకటి స్వయంగా రాహుల్ను లోక్సభకు పంపిన స్థానం, మరొకటి తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ, పైగా కాంగ్రెస్ కంచుకోట. అందుకే ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ చివరకు భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యూపీలోని రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు రాహుల్ గాంధీ. దీంతో వాయనాడ్ నుంచి ప్రియాంకను బరిలో దింపింది కాంగ్రెస్. కేరళలోని వాయనాడ్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు లక్ష్యంగా నిర్దేశించింది కాంగ్రెస్ అధినాయకత్వం. దాదాపు 7 లక్షల మెజారిటీని ప్రియాంక సాధించేలా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి ఏఐసీసీ దిశానిర్దేశం చేసింది. ప్రియాంక గాంధీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ తగ్గకుండా చూడాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ యూనిట్ ఇప్పటికే కార్యాచరణ అమలును మొదలుపెట్టింది. అందులో భాగంగానే కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లోని పార్టీలు ఉప ఎన్నిక కోసం ప్రజలతో మమేకమవుతుండడం మొదలుపెట్టాయి. వాయనాడ్లోని ప్రధాన సెంటర్లలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కూడిన కటౌట్లు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయ పార్టీలు ముందస్తు ప్రచారానికి పూనుకోవడం వల్ల ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదును ప్రారంభించాయి. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రారంభమైంది. ప్రియాంక గాంధీకి 6 లక్షల ఓట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ప్రియాంకకు కనీసం 7 లక్షల మెజారిటీ వచ్చేలా చూడాలని ఏఐసీసీ నేతల నుంచి పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు ప్రియాంక గాంధీ భారీ మెజారిటీని సాధించేందుకు వాయనాడ్ కాంగ్రెస్ నేతలు తమ బృందాలను సమాయత్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా తొలి దశలో అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సమావేశాలు, ఆ తర్వాత బాడీ సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్లో రాహుల్ గాంధీకి 7,06,367 ఓట్లు వచ్చాయి. అప్పట్లో రాహుల్ గాంధీ మెజారిటీ 4,31,770 ఓట్లు. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ మెజారిటీ కాస్త తగ్గింది. ఈసారి రాహుల్ గాంధీకి 6,47,445 ఓట్లు రాగా మెజారిటీ 3,64,622 ఓట్లకు చేరింది. అయినప్పటికీ రాహుల్కు వచ్చిన మెజారిటీ తక్కువేమీ కాదు.
అయితే రాహుల్ గాంధీకి గత ఎన్నికల్లో వాయనాడ్ స్థానంలో మెజారిటీ తగ్గడంపై కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలను తెలుసుకుని త్వరలో జరగబోయే వాయనాడ్ బైపోల్లో ప్రియాంక గాంధీకి ఏకంగా 7 లక్షల ఓట్ల మెజారిటీని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక నాయకత్వానికి నిర్దేశించారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఇప్పుడు వాయనాడ్లో ప్రియాంకకు 7 లక్షల మెజారిటీని సాధించే దిశగానే కసరత్తు చేస్తున్నాయి. మరి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ శ్రేణులు అనుకున్నంత స్థాయిలో భారీ మెజారిటీతో గెలిపించుకుంటారో లేదో చూడాలి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ వైనాడ్ నుంచి బరిలో నిలుస్తుండటంతో ఆమెను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. మరి కాంగ్రెస్ పార్టీ ఊహించిన స్థాయిలో ప్రియాంక గాంధీకి విజయం దక్కుతుందా లేదా అన్నది చూడాలి మరి.